హాయ్ అండి. నా పేరు వరలక్ష్మి అండి. ఫ్రెండ్స్ మాది నెల్లూరు జిల్లా అండి. అనంతసాగరం మండలము. మేము ఉండేది నెల్లూరేనండి. ఫ్రెండ్స్ ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఫ్రెండ్స్. మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. ఫ్రెండ్స్ ఈ ఛానల్లో వంటలే కాకుండా టెంపుల్ స్టోరీసు, ట్రావెలింగ్సు, ఇంకా డివోషనల్, టైలరింగ్ మొదలైనవన్నీ ఉంటాయండి. ఫ్రెండ్స్ ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదండి. అందుకే పాలతో పొంగల్ చేస్తున్నాను. అమ్మవారికి చాలా ఇష్టం కదా పాల పొంగల్ అంటే. అచ్చంగా పాలతోనేనండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు శనగపప్పు, పచ్చిశనగపప్పు అండి. ఒక పావు కప్పు సబ్బియ్యం కూడా దానిలోనే వేసుకున్నాను. ఇవి బాగా కడిగి పాలు పోసి ఉడికిన తర్వాత కొంచెం సేమియాలు కూడా పావు కప్పు తీసుకొని నేతిలో వేయించి సేమియాలు కూడా వేసుకున్నానండి. అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత యాలకుల పొడి, కొంచెం ఉప్పు అండి లైట్గా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత జీడిపప్పు, ద్రాక్ష మనం వేయించి పక్కన పెట్టుకున్నామండి, అవి కూడా వేస్తాను. ఇంకా పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం వాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకే పచ్చకర్పూరం కొంచెం అన్నీ ఇలా వేసి పొంగల్ చేశానండి. వాటర్ అసలు వాడలేదు. అచ్చం పాలతోనే చేశాను. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ సూపర్గా ఉంది. 3/4 లీటర్ పాలు పట్టాయండి అంతవరకు. ఈరోజు నేను పెట్టిన నైవేద్యం ఇదేనండి అమ్మవారికి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా పెట్టాము ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.